తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ జరుగుతున్న పోలీస్ స్టేషన్ పరిధి మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసును బంజారాహిల్స్ పిఎస్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు మార్చారు. ఈ కేసులో నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నుంచి కీలక సమాచారాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే రాబట్టారు. అయితే మార్పునకు గల కారణాలపై స్పష్టత మాత్రం అధికారులు వెల్లడించడం లేదు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మరం చేస్తున్నారు దర్యాప్తును అధికారులు. కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని అరెస్టులు కూడా చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి అటు జూబ్లీహిల్స్కు మారినట్లుగా తెలుస్తోంది పరిధి. సో దానికి కారణాలేంటి? మరోవైపు అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో పూర్తి అప్డేట్స్. గతంలో మనం చూసినట్టయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో స్టాఫ్ మొత్తాన్ని కూడా ఒకేసారి మార్చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం గతంలో. అందువల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కేసుని ఇక్కడి నుంచి అతి ప్రధానమైనటువంటి ఈ కేసుని ఇక్కడి నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళడం అనేది అంటే ఆ దృష్ట్యా ఇక్కడ ఉంటే సేఫ్టీ కాదు, ఇదంతా కరప్ట్ అయిపోయింది అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారా? ఒకవేళ లేకపోతే జూబ్లీహిల్స్ కి తరలించడం వెనకాల ఏమన్నా వేరే ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయా? అక్కడ ఏమైనా తఫావత్ తేడా జరిగేటువంటి అవకాశం ఉందా? తదితర అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద పోలీసులు అయితే ఇంతవరకు దాని గురించి ఏమాత్రం కూడా సమాధానం చెప్పడం లేదు. ఎందుకు మార్చారనే విషయం మీద కేవలం వాళ్ళకి మాత్రమే తెలియాల్సి ఉంది. మార్చడం మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి ప్రస్తుతానికి దాన్ని మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత దర్యాప్తు ఎలా కొనసాగుతుంది, ఏం జరుగుతుంది, అవన్నీ చూసిన తర్వాత మాత్రమే మనకి వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది. రైట్. మరోవైపు కొన్ని కీలక అరెస్టులు కూడా జరుగుతాయి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? అంటే ఇంకా దీనికి సంబంధించినటువంటి కీలకంగా ఉండేటటువంటి వ్యక్తులు అందరినీ ఆల్మోస్ట్ అరెస్ట్ చేసేసారు ఇప్పటికే. పోలీసులు కింది స్థాయి వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఉంటే వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ పై స్థాయిలో దాదాపు అరెస్ట్ అన్ని కూడా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇకపోతే మళ్ళీ ప్రభాకర్ రావు యొక్క అరెస్ట్ మాత్రమే మిగిలి ఉంది. ఆయన మీద నోటీస్ జారీ చేసినప్పటికీ కూడా ఇంతవరకు ఆయన ఏమి ఇండియాకి రాలేదు. మరి ఇంటర్పోల్ కి వీళ్ళు అప్లై చేశారా, ఇంటర్పోల్ కి చెప్పారా దీనికి సంబంధించి అరెస్ట్ ఇట్లా చేయాల్సి ఉంది అని చెప్పి అనే విషయం మీద ఇంకా స్పష్టత లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల అయితే గీతే ప్రభాకర్ రావు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రమే ఉంటుంది, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా దాదాపు అరెస్ట్ అయిందంటే మనం భావించవలసి ఉంటుంది. చిన్న స్థాయి కానిస్టేబుల్స్ కానీ లేకపోతే అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ వాళ్ళకు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంతే తప్ప పెద్ద పెద్ద చేపలన్నీ కూడా ఇప్పటికే అరెస్ట్ అయిపోయినాయి కాబట్టి వాటికి సంబంధించి చేయగలిగింది ప్రస్తుతానికి అరెస్టులు ఏమీ లేవని భావించవచ్చు. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.